తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆలయం. ఆలయానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా గూడా టీటీడీకే చెందుతది. నిబంధనలు ఉన్నాయి. కానీ హిందువుల పరిస్థితి ఎట్లా తయారైందంటే, ధైర్యంగా అడగడానికి భయమేస్తోంది. చివరికి ఎక్కడ కేసులు పెడతారో అని చెప్పి నిశ్శబ్దంగా ఉండాల్సొచ్చింది. ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నటువంటి విజువల్స్‌కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, నాగలాపురం శ్రీ వేదనారాయణ మత్స్యనారాయణ స్వామి అంటారనమాట. వాళ్ళ సన్నిధి వీధిలో వాస్తవంగా ఆ గుడికి ఎదురుగుండా సన్నిధి వీధి ఉంటుంది. ఆ సన్నిధి వీధిలోకి వాస్తవంగా సన్నిధి వీధి అంటే ఏంటి? హిందువులకు సంబంధించినటువంటి గుడి వీధి. ఆ వీధిలో అన్ని మతాలకు సంబంధించినవి ఎట్లుంటాయి? కానీ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి సంబంధించినటువంటి లైట్ సెట్టు రోడ్డు మీద కిందగ్గా పెడితే అది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకి సంబంధించినటువంటి బస్సుకి తగిలింది. దాంతో ఆ బస్సు డ్రైవర్ని డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తే అతను టూరిజం డిపార్ట్మెంట్ది ఇది అని చెప్పినందుకు ఈలోపు అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది జరిగింది మన వైకుంఠ ఏకాదశి రోజున. చివరికి భక్తులందరూ అక్కడ ఏం చేయాలో అర్థం కాక హిందూ సంఘాలను అడిగితే అప్పుడు హిందూ సంఘాల వాళ్ళు టీటీడీ విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్తే విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేశాక అతన్ని వదిలిపెట్టారు డ్రైవర్ని. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సరే పాపం మైక్ సెట్ అలా ఇదే లైట్ సెట్ అతనిది డబ్బులు ఇవ్వమని అడగడంలో తప్పులేదు, కానీ అసలు ఆ ప్రదేశంలోకి ఎలా చర్చ వచ్చింది? దానికోసం పర్టికులర్గా రోడ్డును కూడా బ్లాక్ చేసేటటువంటి విధంగా లైట్ సెట్ అట్ట పెడతారు. ఎందుకంటే చర్చ్ లోపలికి వెళ్ళి తీసుకురాలేదు లైటింగ్ తగిలిచ్చిన వాటిని. రోడ్డు మీద వెళ్తుండగా తగిలింది దానికి అంటే సంథింగ్. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, టీటీడీ ఫస్ట్ షెడ్యూల్ టెంపుల్ ఇది నాగులాపురం అనేటటువంటిది. 746, 747 జీవోల ప్రకారం నాగులాపురం టెంపుల్ అనేటటువంటిది ఫస్ట్ షెడ్యూల్ కిందకు వస్తుంది. అదే సందర్భంలో 1981లో పివిఆర్కే ప్రసాద్ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో సన్నిధి వీధి గుడి చుట్టూ ఉన్న వీధులు అప్పట్లో జిల్లా కలెక్టర్గా టీటీడీకి అప్పగించారు. మరి దాన్ని వాడు పట్టించుకోలేదు, పర్యవేక్షించకపోవడం వల్ల వచ్చిందా? వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయల టైంలో తన తల్లి జ్ఞాపకార్థం పంచప్రాకారాలు సప్తద్వారాలతో పునర్నిర్మించినటువంటి దేవాలయం ఇది. అలాంటి దేవాలయం దగ్గరన ఇప్పుడు చివరికి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అక్కడికి చర్చ ఎట్లా వచ్చింది? ఆ చర్చి వాళ్ళు ఆ గుడి రోడ్డుని కంప్లీట్గా, అది సన్నిధి రోడ్డుకి సంబంధించి లైటింగ్ ఎట్లా పెట్టారు? ఆ లైటింగ్ తగలడం ఏంటి? రోజుకి 4 బస్సులు వెళ్తాయి అక్కడికి దర్శనాలకి. తిరుమలకి టూరిస్టు బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు స్వామివారిని దర్శించుకున్న గోవిందరాజ స్వామి టెంపుల్, తిరుచానూరు ఇవన్నీ దర్శించుకుంటారు కదా, అట్లాగే ఇక్కడికి కూడా వెళ్తుంటారు నాగలాపురం కూడా. అక్కడ జరిగినటువంటి సంఘటన ఇది. హిందూ సంఘాల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెడితే వాళ్ళ మీదనే ఉల్టా కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు అక్కడ. అందుకని వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది. చివరికి టీటీడీ దృష్టికి తీసుకెళ్తే విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేసి కుదిరిపెట్టారు. కానీ అసలు చర్చ రావాల్సినటువంటిది అక్కడ ఆ సన్నిధి వీధి ఎట్లాగయ్యింది, ఆ సన్నిధి వీధిలోకి ఎట్లాగ చర్చ వచ్చింది, రెండవది అసలు ఆ ప్రాంతానికి సంబంధించి ఎలా జరుగుతున్నది ఈ చర్చ. అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే 2008, 2009 ఇది అంతకుముందు ఏదైతే షెడ్యూలు ప్రసాద్ గారి టైంలో పెట్టుకొచ్చినటువంటిది 1981లో అనగా ఆ ఏరియా అంతా కూడా సన్నిధి వీధి గుడి చుట్టూ ఉన్న వీధులన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు టీటీడీకి అప్పగించింది 81లో. అక్కడ 2008, 2009 సందర్భంలో చర్చి ప్రారంభమైందట అక్కడ. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ కార్యక్రమం మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అది రిజిస్టర్డ్ ల్యాండ్, వాళ్ళకే ల్యాండ్ అట, ప్రైవేట్ ల్యాండ్ అట. అది వాళ్ళు కొనుక్కు రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత చర్చి కింద మార్చుకున్నారు. బట్ ఇప్పుడు ఈ సంఘటనతో మనం కంట్రోల్లో ఉన్నామా అసలు అన్నది సందేహం తావిస్తోంది. మామూలేనా
ఏదో మాకు